వెనకేసుకొస్తున్నారు అంటే అది రిలీజ్ అయ్యి వైరల్ అయితే సామాన్య ప్రజల్ని కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి సార్. అంటే చాలా నా విషయమో రంగనాయకమ్మ గారి విషయమో ఇవన్నీ చాలా సార్లు మాట్లాడే అందరికీ తెలుసు. ఏదైతే నేను ఇప్పుడు సంతబాబు అనే అతని గురించి చెప్పాను, తర్వాత ఇందాక నార్మల్ గా ములక్కాళ్ళతో మాట్లాడిన వీడియో ఒక ఆయన ఉంది, ఆయన వీడియో చెప్పాను. వీళ్ళందరూ పాపము ఎంత అనుభవించారంటే సార్, సిఐడి వాళ్ళు తీసుకెళ్లి వీళ్ళ వెనకాల ఎవరు లీడర్స్ లేరు, వీళ్ళు నార్మల్ వాళ్ళు సామాన్యులు అని చెప్పేసి తీసుకెళ్లి మొత్తం ప్రతి ఒక్కరిని బెదిరించడం. సిఐడి వాళ్ళు కొన్ని వేల నోటీసులు ఇచ్చుంటారు సార్ ఈ 5 ఏళ్లలో. కేవలం ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకి, లేకపోతే సామాన్య ప్రజలు ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే మాకు కష్టం ఉంది అని చెప్పారో వీళ్ళందరికీ కొన్ని వేల నోటీసులు కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినందుకు మాత్రమే ఇచ్చారు. వీళ్ళు దేనికోసం పనిచేశారు సార్? ఈ వ్యవస్థ మొత్తం నాకు అర్థం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారో, ప్రభుత్వం కోసం ప్రశ్నించేది అందరి హక్కు, అది అందరి హక్కు ప్రశ్నించేది, ప్రతి పౌరుడి హక్కు. దాన్ని కాలరాసేసి ఈ రోజు కేవలం సిఐడి అనే ఒక డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తే అరెస్టులు చేసే డిపార్ట్మెంట్ కింద మార్చేశారు సార్. అంటే ఒక కార్యాలయాన్నే ఏర్పాటు చేసుకున్నారు కదా, సిట్ కార్యాలయాన్నే పెట్టారు ఒకటి. మొత్తం వీటిపైన ప్రతిపక్షాల పైన దాడులు కావచ్చు, కేసులు, ఇవన్నిటికి సంబంధించి సార్ మీకు ఒకటి చెప్తాను సార్. నిన్నే మనం చూసాము, డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చుకున్నారో, ఎస్ మా కార్యకర్తలందరికీ కోపము, ఆక్రోషణ అంతా ఉంది, వెళ్ళారు, అది తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ అనేది తీసేశారు. తీసేసినా కూడా మేము ఎలా అంటే తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందో చెప్తున్నాం చూడండి సార్. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా కార్యకర్త మీద ఫస్ట్ కేసు పడింది, మా కార్యకర్త మీద ఫస్ట్ కేసు పడింది. అది చేయడం ఖచ్చితంగా దాన్ని మార్చుతాం, ఆ పేరును మార్చుతాం. కాకపోతే దానికి అనేది ఒక లీగల్ టర్మ్స్ లో మార్చాలి, దాన్ని ఏదైతే దానికోసం చట్టం చేసి మార్చాలి. ఇలా కాదు అని చెప్పేసి ఫస్ట్ కేసు మా కార్యకర్త ఏదైతే మా తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ అన్న మీద పడింది. అలా పనిచేస్తుంది సార్ తెలుగుదేశం పార్టీ, అలా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే. ఇదే ఉంది సార్. అసలు ఎంత ఘోరంగా అసలు వాళ్ళ కార్యకర్తలు మా పైన మార్ఫుల్ చేస్తున్నారు. స్వయంగా ఐపాక్ టీం నుంచి, సజ్జల భార్గవ రెడ్డి టీం నుంచి భయంకరమైన మార్ఫుడ్ ఫొటోస్, నిజం చెప్పాలనుకుంటే న్యూడ్ ఫొటోస్. ఈ 5 ఏళ్లలో ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి చిన్న చితకా కార్యకర్తను కూడా వాళ్ళు వదలలేదు. ఏ మహిళ అయినా బయటకు వచ్చి నుంచుండి మాట్లాడితే వాళ్ళు చేసేది ఏంటి అంటే మా పైన న్యూడ్ మార్క్స్, లేకపోతే అసభ్యకరమైన లాంగ్వేజ్. అట్లాగే అనుష గారు, ఈ 2-3 రోజుల్లో ఈ ఫలితాల తర్వాత ఏంటి వాళ్ళకి సంబంధించి అటువైపు నుంచి ఏమైనా ఉన్నాయా కామెంట్స్ కానీ, ఇట్లాంటివి ఏదైనా దీనికి సంబంధించిన పోస్టులు కానీ? ఎట్లా ఉందా ఆ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించి? ఏంటి అంతా మూగబోయిందా? సోషల్ మీడియా అందరూ డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. చాలా ప్రొఫైల్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసాయి, డియాక్టివేట్ చేసి ఎక్కడ ఒక ప్రొఫైల్ కనిపించట్లేదు. వీళ్ళు డియాక్టివేట్లు చేస్తారనే వాళ్ళ లింకులు, అంటే వాళ్ళ పోస్ట్ల స్క్రీన్ షాట్ తో పాటు పోస్ట్ కి స్క్రీన్ షాట్ కి సంబంధించిన లింక్స్ అన్ని మేము డ్రైవ్ చేసి పెట్టుకున్నాం. ఎవరైతే లైన్ క్రాస్ చేసి అసభ్యంగా బూతులు, మార్ఫులు అన్ని వాడి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టారో, ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేమేమి కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదు. మమ్మల్ని అంతలా హింసించారు ఎందుకంటే మా వెనకాల ఐపాక్ ఉంది, మాకు మార్పులు వస్తాయి, ఎడిట్లు వస్తాయి, చేసి మేము ఇమ్మంటే ఇస్తారు, లేకపోతే మేమే చేసి ఇష్టం వచ్చినట్లు వేస్తామనేవాడు. కనీసం రేపటి నుంచి మహిళల్ని, అది ఏ మహిళ అయినా కావచ్చు సార్, తెలుగుదేశం పార్టీ మహిళలను అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ వేరు మహిళలను అవ్వచ్చు, ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల్ని కూడా ఎవరైనా బయట సమాజంలో వచ్చి ఇట్లా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి అబ్యూజ్ చేయాలంటే, బూతులు మాట్లాడాలంటే, మార్పులు వేయాలంటే ఖచ్చితంగా భయపడాలి. భయపడే పరిస్థితికి అయితే మేము తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలకు కూడా మేమే ప్రొటెక్షన్ ఇస్తాం, తెలుగుదేశం పార్టీ ప్రొటెక్షన్ ఇస్తుంది. రైట్. జయరాం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏం చెప్తారంటే